హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చేద్దాం. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో నేను ఎలా ట్రేడ్ చేశానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఎక్స్పైరీ రోజు ఏం చూడాలి, ఎలా చూడాలి అనేది యుల్ అండర్స్టాండ్. ఎక్స్పైరీ రోజు యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండి. పేషెన్స్ ఉంటేనే యూ కెన్ ట్రేడ్. ఓకే, సో ఐ విల్ షో యూ వాట్ ఆర్ ది థింగ్స్ దట్ వీ లుక్ అవుట్ ఫర్ ఆన్ ఎక్స్పైరీ డే. ఓకే, ఎక్స్పైరీ రోజు ఏమేమి చూస్తామో ఒకసారి చూసుకుందాం. అయితే నిన్న మనం అనాలిసిస్ చేసినప్పుడు ఏం చెప్పామంటే 25, 500, 600 దగ్గర ఓఐ చాలా ఉంది. సో దోస్ మైట్ వర్క్ యాజ్ అంటే 500, 600 దగ్గర చాలా వాల్యూమ్ ఉండే. సో అవి మనకి రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి అని అనుకున్నాం. ఓకే, సో మనం టార్గెట్స్ ఏం పెట్టుకున్నాం, ఈరోజు హై బ్రేక్ అయితే 450 అయితే 500, 550 దాకా వెళ్ళొచ్చు మార్కెట్, నాట్ మోర్ దాన్ దాట్. ఎందుకంటే 600 అండ్ 620 దాటితే 700 దాకా వెళ్ళే ఛాన్స్ ఉందని అనుకున్నాం. కానీ చూడండి 530, 540 దగ్గరే వి రీచ్ 530, 540, 530 హై చూడండి, 530 రీచ్ అయ్యి దెన్ వి స్టార్టెడ్ ఫాలోయింగ్ డౌన్. ఓకే, సో మనం ఏం చేసేవాళ్ళం అంటే, మనం ట్రేడ్ తీసుకోవాలి అంటే సింపుల్. మీరు ఎక్స్పైరీ రోజు ఏం చేయాలంటే, ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే దాని హై అండ్ లో మార్క్ చేసుకోండి. ఓకే, ఇది కూడా తీసేస్తాను ఒక్క నిమిషం. ఓకే, హై అండ్ లో మార్క్ చేసుకోండి. ఈ హై పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. కాకపోతే మనకి హై పైన ఎప్పుడు బుక్ అయింది చూడండి, ఇక్కడ అయింది, విచ్ ఇస్ లైక్ వాట్, ఇది దీనిపైన మనం ట్రేడ్ తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ చూడండి రిజెక్షన్ జోన్ ఉంది. మనం చెప్పాం కదా 500, 530, 550 దాకానే ఉంటుంది దాని కింద. సో మనకి చూడండి తీసుకున్నా కూడా ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు మీరు 511కి, ఇట్ వెంట్ టిల్ 530, అంతే. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ ఫాలోయింగ్. సో వచ్చుంటే ఈ చిన్న ట్రేడ్ రావాలి. ఎందుకంటే మన రూల్ ఏంటి, ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అయితే కాల్ తీసుకోవాలి, లో బ్రేక్ అయితే పుట్టు తీసుకోవాలి. అవునా? అయితే ఓకే, ఇది జరిగింది. ఇది ఫస్ట్ హాఫ్. మనం ఫస్ట్ ట్రేడ్ తీసుకోవాలంటే ఇది చేయాలి ఫస్ట్. నెక్స్ట్ మీకు ఒక్కసారి ఒక లో అండ్ హై వచ్చేసాక యూ షుడ్ ఇంక్లూడ్, అప్పుడు మీరు ఏం చేయాలి, ఫిబొనాచి అప్లై చేసుకోవాలి. ఇది లో, ఇది హై, రైట్? ఓకే, చేసుకున్నాక మీకు ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ యువర్ గోల్డెన్ జోన్. అంటే ఈ జోన్లోకి వచ్చి మళ్ళీ పైకి వెళ్తే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. లేదు ఈ జోన్ బ్రేక్ అయిపోయింది, దీని కిందే ఉందనుకో, లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఓకే, సో ఇప్పుడు నేను ట్రేడ్ తీసుకోవాలంటే ఏం చేసేవాడిని అంటే, నేను ఇగో దీని కింద, రైట్? ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి, ఇది నా సెటప్. సో నేను ఈ దాంట్లో ట్రేడ్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది పైకి వెళ్తుంది, సపోర్ట్ తీసుకెళ్తుంది పైకి వెళ్తుంది. సో ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో నేను ఇక్కడ వెయిట్ చేశాను, దీని కింద వెయిట్ చేశాను, ఇక్కడ. దిస్ ఈజ్ వేర్ ఐ వెయిటెడ్ ఫర్. అంటే ఈ యొక్క క్యాండిల్ కింద ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ క్యాండిల్ వచ్చింది, ఇది రన్నింగ్ క్యాండిల్లోనే తీసుకున్నాను నేను ట్రేడ్. ఓకే, సో నేను ఇక్కడ తీసుకున్నాక ఇట్ వెంట్ టిల్ 310 దాకా చేశాను అనుకుంటా. దట్ ఈస్ వాట్ హీరో జీరో ట్రేడ్లో చూసుంటారు మీరు. సో ఇలా అనమాట, ఇలా మీరు ప్లాన్ వేసుకుంటే ఎక్స్పైరీ రోజు ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే ఈ జోన్లో ఫస్ట్ క్యాండిల్ జోన్లో ఉన్నప్పుడు మీరు ట్రేడ్ చేయకూడదు. సింపుల్. ఫస్ట్ క్యాండిల్ జోన్ అంటే ఇది చెప్తాను, చూపిస్తాను, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ క్యాండిల్ జోన్. ఈ జోన్లో మీరు ట్రేడ్ చేయకూడదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఓకే, ఈ ట్రేడ్ చేయకుండా ఉంటే మీకు క్యాపిటల్ చాలా సేవ్ అవుతుంది. దాని తర్వాత మీకు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయిపోయాక ఒక హై అండ్ లో వస్తుంది. ఇప్పుడు 15 మినిట్సే పెట్టుకోండి, మీరు ఫస్ట్ 15 మినిట్స్ పెట్టుకుని ఇది హై అండ్ లో. అయితే ఇక్కడ కూడా మీరు ఫిబొనాచి పెట్టుకుంటే కూడా, దీనికి కూడా మీరు ఫిబొనాచి పెట్టుకున్నా చూడండి, మీకు గోల్డెన్ జోన్లో చూడండి, ఫస్ట్ క్యాండిల్ చూడండి వెళ్ళింది పైకి, తర్వాత చూడండి రీటెస్ట్ చూడండి ఆల్మోస్ట్ జీరో దగ్గరకు వచ్చింది, మళ్ళీ గోల్డెన్ జోన్ పైన క్లోజ్ అయింది ఈ క్యాండిల్. ఇక్కడ మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ప్లాన్ చేసుకుంటే 1.27 దాకా తీసుకోవచ్చు టార్గెట్. ఆల్మోస్ట్ 1.62 దాకా వెళ్ళాం చూడండి. సో ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు, ఫస్ట్ క్యాండిల్ హై అండ్ లో. లేదు మనకు వద్దు అనుకుంటే ఈ ఫస్ట్ క్యాండిల్ హై పైన బ్రేక్అవుట్ క్యాండిల్, ఇది క్యాండిల్. ఇప్పుడు 5 మినిట్స్లోకి వెళ్తే మీకు ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ అయింది, విచ్ ఇస్ లైక్ 11 o'clock. ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ అంటారు. దీన్ని ఇక్కడ తీసుకుంటే మీకు 1.27, 1.68 దాకా టార్గెట్. సో ఎన్ని పాయింట్స్ వచ్చి ఉండాలి ఇక్కడ చూడండి, మీకు
ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 37 పాయింట్స్, 35 పాయింట్స్. సో, ఎక్స్‌పైరీ 35 పాయింట్స్ అంటే రూ. 35 వచ్చినట్టే మీకు. ఆల్‌మోస్ట్ రూ. 30 అన్నా రావాలి. ఓకే. థాట్స్ వాట్ హ్యాపెండ్. దాని తర్వాత ఏంటి? ఇది మనం రిజెక్షన్ జోన్ అని ముందే ఫిక్స్ చేసుకున్నాం. 5-600. సో, ఆ 500 బ్రేక్‌ఔట్ 500 కింద 450 నేను నా టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా ఇచ్చాననుకుంటా. 420 కిందకెళ్తే యూ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అని. దాని తర్వాత కూడా అప్డేట్ చేసినట్టున్నాను. ఆల్‌మోస్ట్ 230 తర్వాత అనుకుంటాను. యూ కెన్ నౌ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అని. సో, అది చూసి ఎవరైనా ట్రేడ్ చేసుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. లేదు అనుకుంటే మీకు లైవ్ ట్రేడ్స్ అప్పుడు కూడా మీకు అప్డేట్స్ కావాలి అంటే నాది టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఉంది. లుక్ ఫర్ థాట్ అండ్ దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. యూ కెన్ గెట్ లైవ్ అప్డేట్స్. సో, దిస్ ఈస్ హౌ యూ హావ్ టు ప్లాన్. ఓకే. హీరో జీరోకి ఏంటి ప్లాన్ చేయాలి అంటే 2:30 తర్వాత యూ హావ్ టు లుక్. 2:30 తర్వాత చూడాలి మీరు. 2:30 తర్వాతనే హీరో జీరో వస్తదండి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. నాట్ బిఫోర్ థాట్. అక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే మార్కెట్ ఎక్కడుంది? దాని పైన స్ట్రైక్ ప్రైస్‌లో ఎంత అమౌంట్ మిగిలింది? దాని కింద స్ట్రైక్ ప్రైస్‌లో ఎంత అమౌంట్ మిగిలింది? యూ హావ్ టు అబ్జర్వ్ థాట్. ప్రైస్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఏ ప్రైస్ అయితే జీరో అవ్వగలుగుతదో అంటే మార్కెట్ దానికి అపోజిట్ పోతే ఇంకో అదర్ సైడ్ ఆఫ్ ది స్ట్రైక్ ప్రైస్ ఏది ఉందో అది జీరో అవ్వాలి. అది మీరు కనిపెట్టాలి. అది కనిపెట్టాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. నేను కూడా ఇప్పుడు ఈజీగా ఏం కాదు. హీరో జీరో అనంగానే నేను కళ్ళు మూసుకొని ట్రేడ్ చేయను. ఐ హావ్ టు సీ సో మెనీ థింగ్స్, సార్ట్ ఔట్ సో మెనీ థింగ్స్. దెన్ ఓన్లీ ఆ స్ట్రైక్ ప్రైస్ అవన్నీ పెట్టుకున్నాక నాకు ఫిక్స్ అయినాకే నేను ఐ విల్ టేక్ ది ట్రేడ్. థాట్ లీడ్స్ లాట్ ఆఫ్ టైమ్ అనుకోండి మీకు అర్థం కావడానికి. కాకపోతే ఇది నేను సింపుల్‌గా చేసేది. ఎక్కడైతే మార్కెట్ ఉందో దాని స్ట్రైక్ ప్రైస్ అప్ సైడ్‌ది, డౌన్ సైడ్‌ది చూస్తాను. చూసి ఏది జీరో అయితదో అని అనుకుంటానో నేను అంటే యాస్ పర్ ఆప్షన్ చైన్ ఏది జీరో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో చూసి ఐ విల్ టేక్ ది అపోజిట్ ట్రేడ్. అదనమాట జరిగింది. ఓకే. దిస్ ఈస్ హౌ. ఈరోజు ఆల్మోస్ట్ చూసారు కదా! హీరో జీరోలో వచ్చిన 50% అదే నాకు ట్రేడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. ఎందుకంటే ముందు కూడా నాకు చిన్న చిన్న ట్రేడ్స్ వచ్చాయి. తర్వాత ఐ వాస్ ఎంత ఒక 3000 లాస్‌లో ఉండే. తర్వాత హీరో జీరోలో ఐ కవర్డ్ 4000 4,000 ప్రాఫిట్‌లో బుక్ చేశాను లాస్ట్‌కి. ఎండ్ చేశాను. సో, దిస్ వాస్ ఆల్సో గుడ్ డే. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్ సైడ్‌వేస్ ఉండే మార్కెట్. బికాజ్ ఇది చూడండి. ఇది చూస్తే మార్కెట్ స్టార్టెడ్ ఎట్ వాట్? 420 420 నుంచి 520 100 పాయింట్స్ ఎళ్ళింది ఇనీషియల్‌గా. దాని తర్వాత చూడండి అసలు ఇదే జోన్. ఇక్కడ విచ్ వాస్ లైక్ 450, 460 అండ్ 500 మధ్యలో జరిగింది. ఇదంతా ఇక్కడి నుంచి. సో, ఇట్ వాస్ వెరీ టైర్సమ్ అండ్ వెరీ సైడ్‌వేస్ మార్కెట్ టుడే. అదే అనుకున్నట్టు మనకి 400 కిందకెళ్ళి ఇప్పుడు 400 కిందకెళ్తేనే మనకు ఉందనుకున్నాం. అప్పుడు 400 కిందకి కూడా ఆల్మోస్ట్ 3, 3 తర్వాత 310కి బ్రేక్ అయింది చూసారా? సో, ఇట్ వాస్ వెరీ ఎండ్ ఆఫ్ ది డే. 3 తర్వాత నేను ట్రేడ్ అవ్వని సజెస్ట్ చేయను. ఓకే. నౌ ఇప్పుడు రేపటికేంటి? సింపుల్‌గా లెట్స్ బిగిన్. మీరు ఆప్షన్ చైన్ కూడా చూస్తే చూడండి 500 300 దగ్గర ఫుల్ వాల్యూమ్ ఉండే. చూసారా? 500 550 దగ్గర. ఈ వాల్యూమ్ బ్రేక్ చేయలేకపోయాం. అందుకే మార్కెట్ 550 కేను పైకెళ్ళేది. సో, వాట్ ఐ డిడ్ వాస్ 450 తర్వాత నేను 450 550 450 పుట్ చేసిన. 550 పుట్ చేసినట్టున్నా. బికాస్ 550 బ్రేక్ చేయదని అర్థమైంది నాకు 230 తర్వాత. సో, నేను ఆ పుట్ తీసుకున్నాను ఇదిగోండి 150. ఇది తీసుకొని వేరేది ఐ వాస్ వాచింగ్ 24,400 కాల్. సో, ఇది 5 పైసా అయిపోయింది. ఈ 5 పైసా అయిపోయేదాకా వి హావ్ టు వెయిట్. కాకపోతే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. మధ్యలో ఏమవుతుందంటే మీరు అనుకోవచ్చు హీరో జీరోలో చాలా ఈజీగా కాదు. ఇది 150 కదా! నేను తీసుకున్నది 102 కదా! 102 తీసుకున్నాక ఇట్ మైట్ గో టు 120, 130 దాకా ఎళ్తుంది. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తుందంటే మళ్ళీ 100కి వచ్చేస్తుంది ఒక్కోసారి కాస్ట్ టు కాస్ట్ లేకపోతే మీరు మళ్ళీ మైనస్‌లోకొస్తారు 30 ప్రాఫిట్‌కెళ్ళాక. మళ్ళీ తర్వాత పెరిగితే మళ్ళీ 50 దాటిపోతది. సో, థాట్స్ హౌ ఇట్ ఈస్. చాలా వోలటైల్ ఉంటది. కానీ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ హౌ ఇట్ వర్క్స్. అది స్లోగా మీరు నేర్చుకుంటారు. ఇఫ్ ఎట్ ఆల్ యూ గైస్ వాంట్ టు లెర్న్ హౌ ఐ ట్రేడ్ ఆల్ దోస్ థింగ్స్ చిన్న కోర్స్ ఉంది. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డిస్క్రిప్షన్‌లో నా డీటెయిల్స్ ఉన్నాయి. యూ కెన్ డీఎం మీ. ఓకే. రైట్. రేపటికేంటి? ఇప్పుడు చూడండి.
మార్కెట్ ఈజ్ ఎట్ 23 24,400 వేసుకోండి. 24,400 24,400 దగ్గర మీరు చూస్తే వాల్యూమ్స్ చూడండి. మీకు 24,400 రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. 24,500 కూడా రెసిస్టెన్స్. అంటే 24 ఇప్పుడు 550 ముందుండేది ఇప్పుడు 500కి వచ్చేసింది చూడండి. సో 24,500 ఈస్ గుడ్ రెసిస్టెన్స్. అండ్ ఫస్ట్ అయితే 24,400 దాటితే 450, 500 450 నుంచి 500 కూడా వెళ్ళనివ్వరు. ఇట్ విల్ స్టే ఇన్ బిట్వీన్ 450, 460, 470 దగ్గరనే మళ్ళీ అక్కడి నుంచి ఫాలో అవడం మొదలు పెడతారు. సో దట్స్ హౌ. కింద సైడ్ చూస్తే మీకు పెద్ద ఓ ఎక్కడుంది, దిస్ వన్ 24,300. అంటే రేపు 24,300 కిందకి వెళ్తే మీకు మంచి ఛాన్సెస్ ఉన్నాయి. 24,450 24,500 పైకి వెళ్తేనే మీకు ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూ వర్క్ ఆన్ దోస్. అంటే 24,500 పైన 24,300 కింద. నౌ ఇప్పుడు మనకి ఏంటి ఎలా చేయాలి అంటే చూడండి. సో ఇప్పుడు చూడండి మనకి ఇదంతా సెల్లింగ్ జోన్ 550 దాకా. సో 550 అబోవ్ వెళ్తేనే మీకు ఏమైనా ఛాన్స్, ఆర్ఎల్స్ దీనిపైన క్లోజింగ్ ఇస్తే 450 అబోవ్ ఇస్తే 550 దాకా టార్గెట్స్ చూసుకోవచ్చు. కానీ చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూడండి 285 280 కిందకి వెళ్తేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. దాంట్లో మీ టార్గెట్స్ విల్ బి 235, నెక్స్ట్ ఇస్ 24,190 అండ్ 24,140 దాకా టార్గెట్స్ ఉండడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి మీకు. ఓకే, అదే అప్ సైడ్ అయితే నేను చెప్పాను కదా 450 పైకి వెళ్తేనే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. 450 కూడా కాదు 470 పైన వెళ్తే యూ కెన్ లుక్ ఫర్ 500 అండ్ 550 దాకా 520 దాకా చూడొచ్చు. 520 కాదులేండి 510 దాకా టార్గెట్స్ చూడొచ్చు. ఇది బ్రేక్ అయితే మాత్రం 550 దాకా వెళ్ళొచ్చు. తర్వాత టార్గెట్ 550 అండ్ దాని తర్వాత 600 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. ఇది మీరు అప్ సైడ్. కానీ దిస్ ఇస్ వెరీ చాలా కష్టంగానే ఉండొచ్చు. కాకపోతే దిస్ ఇస్ వాట్ ద మార్కెట్ ఈస్ లుకింగ్. లేకపోతే రేపు ఇప్పుడు చూడండి మనకి గిఫ్ట్ నిఫ్టీ చూస్తే ఆల్మోస్ట్ 125 పాయింట్స్ డౌన్ ఉంది. అంటే ఇప్పుడు మనం 31 పాయింట్స్, ఇంకా ఆల్మోస్ట్ 90 పాయింట్స్ డౌన్ అంటున్నారు. అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది మన మార్కెట్. సో డౌన్ సైడ్ పడే ఛాన్సెస్ ఉన్నాయి మంచిగా. ఓకే, లెట్స్ ప్లాన్ దట్ మార్కెట్ విల్ గో డౌన్. ట్రెండ్ అలా ఉంది కాబట్టి. ఇంకోటి ఇప్పుడు చూడండి మీరు సింపుల్గా ఇక్కడ కూడా ఫిబొనాచి పెట్టుకోండి. మీకు ఇప్పుడు నో ట్రేడింగ్ జోన్ ఎక్కడ తెలుసుకోవాలి అంటే ఇలా పెట్టుకోండి. రైట్, పెట్టుకున్నాక ఇదిగోండి ఈ 0.25 దగ్గర నుంచి ఈ గోల్డెన్ జోన్ దాకా దిస్ ఈస్ అబ్సల్యూట్లీ నో ట్రేడింగ్ జోన్. ఈ జోన్లో మార్కెట్ ఓపెన్ అయ్యి లేకపోతే మార్కెట్ పైకి వెళ్ళి దాంట్లో ఉందనుకోండి, డోంట్ ట్రేడ్. ఇది ఎక్కడ జోన్ ఏంటో చెప్పాలంటే 24,480, ఇక్కడేమో 24,390. అంటే మార్కెట్ రేపు ఏమైనా ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీంట్లోకి వెళ్ళి ఇక్కడే ఉందనుకోండి, డూ నాట్ ట్రేడ్. దట్ ఈస్ లైక్ సింప్లీ ఫ్లాట్ జోన్ ఆర్ నో ట్రేడింగ్ జోన్ ఆర్ ప్రీమియం ఈటింగ్ జోన్, సైడ్ వేస్ జోన్ అన్ని. సో డోంట్ ట్రేడ్ ఇన్ దిస్ జోన్. దాంతో అయితే మీకు ఈ మంచిగా ట్రేడ్స్ రావాలి అంటే ఏంటంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకసారి ఈ జోన్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఫాలో అయింది అనుకో, ఈ బాక్స్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. సింపుల్, అది కూడా ఒక ప్లాన్. సో మీరు ఇవన్నీ ఇప్పుడు చూడండి, మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ 3-4 పాయింట్స్ ఆఫ్ వ్యూ. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడకండి మార్కెట్ ఇక్కడ పడిపోతే దీని కిందకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్తే అక్కడి నుంచి వెళ్తుంది. అయితే అది కాకుండా ఇప్పుడు మీకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏంటి, గ్యాప్ డౌన్ అయితే ఏంటి, ఫ్లాట్ అయితే ఏంటి, థింక్ దోస్ ఫ్రమ్ టర్మ్స్. అలా చూసి మళ్ళీ మీరు టూల్స్ కూడా యూస్ చేయండి. ఇప్పుడు నేను ఫిబొనాచి యూస్ చేశాను. ఇప్పుడు నాకు చూడండి ఇక్కడ నాకు సెల్లింగ్ జోన్ ఉంది, ఇది నాకు నో ట్రేడింగ్ జోన్. సో రేపు నేను మార్కెట్ ఈ జోన్ మొత్తం ట్రేడ్ చేయను. ఇఫ్ ఎట్ ఆల్ మార్కెట్ ఈజ్ ఇన్ దట్, మళ్ళీ ఇది లోపలికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, దెన్ ఐ విల్ ట్రేడ్. మళ్ళీ లేకపోతే దీని పైకి వెళ్తే ట్రేడ్ చేస్తాను. ఈ మధ్యలో ఉంది అనుకోండి, దట్ ఈస్ అబ్సల్యూట్ నో ట్రేడింగ్ జోన్. ఇంకోటి నేను ఇది కాకుండా ఐ లుక్ ఫర్ ఈఎంఎస్. నా ఈఎంఎస్ కూడా చూసుకుంటాను. ఇప్పుడు చూడండి నాది ఇది ఉంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి నేను ఇన్ని వాడాను. చూడండి ఇవాళ చూడండి నా టార్గెట్ నేను బుక్ చేసుకుంది అక్కడ ఎందుకు బుక్ చేసుకున్నాను అంటే 15 మినిట్స్లో ఇక్కడ ఉంది 100 ఈఎంఏ, ఇది సపోర్ట్ తీసుకుంటుందని నేను ఇది సపోర్ట్ తీసుకోగానే నేను క్లోజ్ చేశాను ట్రేడ్. అది చూసారు కదా 3:15 ఆ టైం క్లోజ్ చేయడానికి రీజన్ అది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా చూడండి, నాకు 15 మినిట్స్లో నేను ఎప్పుడైనా వీవ్యాప్ కింద ఫస్ట్ క్లోజర్ రావాలి నాకు. దాని కింద క్యాండిల్ క్లోజ్ అయితేనే దెన్ ఓన్లీ ఐ విల్ ట్రేడ్. డౌన్ సైడ్ అంటే
ట్రెండ్ ఎటుందో దానికి ఆపోజిట్ తీసుకోవాలంటే నాకు 15 మినిట్స్‌లో వీవాప్ కింద క్యాండిల్ క్లోజ్ కావాలి ఫస్ట్. అయ్యి దానికి కంటిన్యూయేషన్ క్యాండిల్ ఉందనుకో దెన్ ఐ విల్ ట్రేడ్. సో థాట్స్ వాట్ హ్యాపెండ్. ఇగో నేను ట్రేడ్ తీసుకున్నది ఇదిగోండి వీవాప్ కింద ఇగో ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఇక్కడ నేను గీత గీసి పెట్టుకున్నాను అన్నమాట. ఈ గీత కిందకెళ్ళంగానే నేను ట్రేడ్ తీసుకున్నా. సో యూ హావ్ టు ప్లాన్ దిస్ వే. ఇలా ప్లాన్ చేసుకుంటేనే మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి నేను ఇంకోటి చూపిస్తాను. ఇగో ఇక్కడి నుంచి మీరు చూసారా? ఇక్కడి నుంచి ఎంత ఫాస్ట్‌గా పైకెళ్ళింది చూసారా? అది ఎందుకెళ్ళింది అంటే అక్కడ 1 అవర్ సపోర్ట్ ఉంది ఇక్కడ. 1 అవర్ సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ వీవాప్ పైకెళ్ళిపోయింది. తర్వాత చూడండి వీవాప్ మీద సపోర్ట్ తీసుకొని పైకెళ్ళిపోయింది. మళ్ళీ అది వీవాప్ కిందకొస్తే కానీ వచ్చి కంటిన్యూయేషన్ అయితే గానీ మీకు ట్రెండ్ కాదనమాట. ఎప్పుడైనా సరే మార్కెట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఒక మూవ్‌మెంట్స్ ఇచ్చింది మీకు. అంటే మీకు ఒక లో అండ్ హై ఉంది. చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఒక లో అండ్ హై అయ్యిందనుకోండి ఒక 1 అవర్‌లో. సో మీరేం చేయాలి ఫిబొనాచి తీసుకొని ఈ లో నుంచి ఈ హై దాకా మార్క్ చేసుకొని దీంట్లో నో ట్రేడింగ్ జోన్ మార్క్ చేసుకోవాలి మీరు. ఈ జోన్ ఎక్స్‌పైరీ రోజు దీనిది చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎక్స్‌పైరీ రోజు దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ జోన్ మార్క్ చేసి పెట్టుకొని ఇక్కడ మీరు ట్రేడ్ చేయొద్దండి గుర్తుపెట్టుకోండి. అంటే మార్కెట్ పైకెళ్ళింది మళ్ళీ కిందకొచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళి ఈ బాక్స్ పైన క్లోజింగ్ ఇచ్చిందనుకోండి అప్ సైడ్ ట్రేడ్ చూడండి. లేదు ఈ బాక్స్ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి మళ్ళీ లోపలికెళ్ళి బ్రేక్‌ఔట్ మళ్ళీ ఇచ్చిందనుకో సెకండ్ టైమ్ బ్రేక్‌ఔట్ ఇచ్చినప్పుడు మళ్ళీ డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడొచ్చు. సో థాట్స్ హౌ మీరు ఫిబొనాచి టూల్ కూడా యూజ్ చేయాలండి. యూజ్ చేసి ఎప్పుడైతే మార్కెట్ ఒక హై అండ్ లో మార్క్ చేసిందో అప్పుడు మీరు పెట్టుకొని దాంట్లో నో ట్రేడింగ్ జోన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నో ట్రేడింగ్ జోన్ మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ జోన్‌లో ట్రేడ్ చేయకండి. దట్ విల్ సేవ్ లాట్ ఆఫ్ ఎస్ఎల్స్. మీకు చాలా లాసెస్ నుంచి బయటపడతారు. అది ఎలా చేయాలి అనేది స్లోగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. యూ గైస్ డూ ఇట్. మీకు లేదు కష్టంగా ఉంది అనుకుంటే ఇఫ్ యూ గైస్ వాంట్ టు లెర్న్ నా దగ్గర ట్రేడింగ్ కోర్స్ ఉంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 ఉన్నాయి. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ డీఎం మీ. చూడండి నేను అనుకోవచ్చు మీరందరూ నేను నా ఏమంటారు కోర్స్ సెల్ చేస్తున్నానని. కాదు కాదు. నా ఎక్స్‌పీరియన్స్‌లో చెప్తున్నాను. నేను కూడా ఇనీషియల్‌గా ట్రేడ్ చేసేప్పుడు 1, 2 ఇయర్స్ ఫస్ట్ 1, 2 ఇయర్స్‌లో నేను యూట్యూబ్ చూసి అది చూసి దీంట్లోనే నేర్చుకోవచ్చు కదా! నాకేముంటది వీళ్ళేం చెప్తారు కొత్తగా నేనెందుకు కోర్స్ తీసుకోవాలి అనుకునేవాడిని. దాని తర్వాత 1, 2 కోర్సెస్ నేను తీసుకున్నా. తీసుకున్నాకేంటంటే నేను ఆలోచించేది వేరే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ గైస్ ఆలోచించేది దేర్ వాస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మన థాట్ ప్రాసెస్‌కి, ఆళ్ళ థాట్ ప్రాసెస్‌కి చాలా డిఫరెన్స్ ఉండే. సో, ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. ఓకే. ఆహా! ఇలా చూడాలా, ఇలా చూడాలా. థింగ్స్ ఇలా డిఫరెంట్‌గా ఓహో! నేను ఇలా చూస్తున్నా, వీళ్ళు ఇలా చూస్తున్నారు. సో, ఐ లెర్న్డ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్. సో, అందుకే నేనంటున్నాను నా దగ్గరే కాదు. మీరు వేరే వాళ్ళు ఎవరెవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ తీసుకోండి. నేను బిగినర్స్‌కి, లెస్ ఎక్స్‌పీరియన్స్ గైస్‌కి మళ్ళీ చెప్తున్నాను. నా దగ్గర కాదు. మీకు ఎవ్వరు ఇష్టం ఉంటే వాళ్ళ దగ్గర కోర్స్ తీసుకోండి. బట్ కోర్స్‌కి నేను అనేది ఏంటంటే నాట్ మోర్ దాన్ 5,000 స్పెండ్ చేయొద్దు. 5,000 కన్నా ఎక్కువ స్పెండ్ చేయకండి. దేర్ ఇస్ నథ్ వాళ్ళు చెప్పేదేంటి ఒక స్ట్రాటజీ చెప్తారు. హౌ టు లుక్ ఎట్ థింగ్స్ అని చెప్తారు. చార్ట్‌ని ఎలా చూడాలి? వాట్ ఆర్ ది థింగ్స్ టు బి ఆహ్, మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇవే చెప్తారు. ట్రేడ్ ఎలా చేయాలో చెప్తారు. దోస్ థింగ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే దానికి 5,000 కన్నా ఎక్కువ పెట్టే అవసరం లేదండి. అదే నేను చెప్తున్నా. సో, నా కోర్స్ ఫీస్ ఈస్ 3,000 అండ్ దట్ విల్ బి 1 వీక్ కోర్స్ లైవ్‌గా అయితే. లేదు ప్రీ రికార్డెడ్ వీడియోస్ కావాలంటే 20 వీడియోస్ ఉన్నాయండి. సేమ్ ప్రైస్ 3,000. యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ లెట్ మీ నో. ఓకే. దట్స్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. ఓకే. ఇంకేంటండి? దట్స్ ఇట్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.